హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అర్నస్ కిచెన్ ఛానల్. టుడే మన కిచెన్లో స్పెషల్ స్పైసీ మిక్స్ వెజ్ పికిల్. ఈ ఆవకాయ అప్పటికప్పుడు చాలా టేస్టీగా సింపుల్గా ఎలా తయారు చేసుకుందో చూద్దామా. దీనికి కావాల్సిన ఐటమ్స్ క్యారెట్, బీట్రూట్, సొత్తిదుంప, పచ్చిమిర్చి, అల్లం, నిమ్మకాయలు, ధనియాలు, సోంపు, మెంతులు, జీలకర్ర, తెల్లావాలు, నల్లావాలు, వాము, ఇంగువ, కారం, సాల్ట్, వెనిగర్, కరివేపాకు. ముందుగా క్యారెట్ మొదలు కట్ చేసుకొని పీలర్తో పైన తొక్క తీసి మధ్యలోని కట్ చేసుకొని నిలువుగా మీడియం సైజులో ముక్కలు కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిన విధంగా కట్ చేసుకొని తర్వాత సొత్తుదుంప కూడా ఒక హాఫ్ ముక్క చేసుకుంటున్నానండి. పైన పీలర్తో తొక్క తీసి ఇలా ఇది కూడా మీడియం సైజు నిలువుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా నిలువుగా కట్ చేసుకోవాలి. అలాగే అల్లం ముక్కలు కూడా ఇలాగా మీడియం సైజులో నిలువుగా కట్ చేసుకోవాలి. బీట్రూట్ కూడా పైన తొక్క తీసి నిలువుగా మీడియం సైజులో కట్ చేసుకుని ఎండలో 5 minutes ఎండబెట్టాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని మెంతులు 1 స్పూను, సోంపు 1 స్పూను, ధనియాలు 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూన్ వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని బౌల్లో తీసుకుందాం. తెల్లావాలు 2 స్పూన్స్, నల్లావాలు 2 స్పూన్స్ వేసుకొని ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకుందాం. మనం ఫ్రై చేసి ఉంచుకున్న ధనియాలు, జీలకర్ర, ఆవాలు 2 పొళ్ళు వేరువేరుగా బరబరగా చేసుకొని ఒక బౌల్లో వేసుకొని సైడ్ ఉంచుకుందాం. ఎండలో బీట్రూట్, క్యారెట్ అవి ఎండబెట్టుకున్నాక తేమ లేకుండా ఉంటే చాలు, ఎక్కువ ఎండక్కర్లేదు. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని వామ స్పూను, ఆవాల స్పూను, కరివేపాకు, ఇంగువ వేసుకొని లైట్ ఫ్రై చేయండి. అల్లం ముక్కలు, క్యారెట్ ముక్కలు వేసుకొని 2 minutes ఫ్రై అయిన తర్వాత సొత్తిదుంప ముక్కలు, అలాగే బీట్రూట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని కొంచెం కలపండి. కలిపిన తర్వాత అంటే మనం ముక్క కూడా నూనెలోనే ఉడుకుతుంది లైట్గా. మసాలా పౌడర్ కూడా మనం చేసుకున్నాక ఆవపొడి అవి వేసుకొని కొంచెం అటు ఇటు కలపండి. 5 minutes ఫ్రై అయిన తర్వాత సాల్ట్ 1 స్పూను, కారం 1 స్పూను, పసుపు 1 స్పూన్ వేసుకొని కలపండి ఒకసారి. ఫ్రెండ్స్, చాలా స్పైసీగా మిక్స్ వెజ్ పికిల్లో లాస్ట్ ఫినిషింగ్ టచ్ నిమ్మకాయ రసం, వెనిగర్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని చల్లార్చిన టేస్ట్ చూస్తే ఉంటుందండి, మీరు ఆహా అంటారు. బీట్రూట్, క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో మేలండి. అలాగే ఈ పికిల్ 10 days ఉంటుంది. ఎక్కువ డేస్ ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మీరు సెంటర్ ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.